ఆడియన్స్ చాలా బాగా అనిపిస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పుడే మనం శ్రీరాములు థియేటర్ నుంచి వచ్చాం. రెస్పాన్స్ బాగుంది. ఇక్కడ మల్టీప్లెక్స్, సింగిల్ స్క్రీన్స్ రెస్పాన్స్ అన్ని చోట్ల. థ్యాంక్స్ ఫర్ గివింగ్ అస్ బ్లాక్ బస్టర్. థ్యాంక్ యూ. ఫస్ట్ నుంచి ప్రతి ఒక్కరు కూడా చెప్తూనే వచ్చారు, రాజు వెడ్స్ రాంబాయ్ అందరూ అనుకున్నట్లు కాదు, చాలా కొన్ని రోజులు గుర్తుండిపోతుంది, ఇంటి వరకు సినిమాని తీసుకెళ్తాయి కానీ ఇప్పుడు ఆడియన్స్ నుంచి ఆల్రెడీ కొన్ని షోస్ పడిపోయాయి, ప్రెస్ రివ్యూస్ కూడా వస్తున్నాయి. మరి కాసేపు ఎక్కువగా దేనికి అప్లోడ్ చేస్తున్నారు? అదే పాత్రలు, కథలు, కథ, పాత్ర, ఎమోషనల్ హై సీన్స్, ఎస్పెషల్లీ లాస్ట్ 30 minutes of climax. Yeah, I also got very emotional. So yeah, it's a proper commercial blockbuster. Yeah, yeah. ఫస్ట్ అండ్ బెస్ట్ కాంప్లిమెంట్ గుర్తుంటే చేతు జనరల్ గారికి వెంకన్న పాటకి ఏది? ధన్యవాసు గారు స్టేజ్ పైన చెప్పారు కదా, ఫస్ట్ చూసింది ఆయన. దట్ ఈస్ ద బెస్ట్ కాంప్లిమెంట్. ఈ సినిమాని ఇంకొంచెం ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్తే బాగుంటది, ప్రమోషన్స్ అని ఇప్పుడు అందరూ చూసిన వాళ్ళు అనుకుంటున్నారు. ఇంకా రిలీజ్ అయిన తర్వాత ఇంకెలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయబోతున్నారు? ఉంటుంది, అది మా ప్రొడ్యూసర్ గారు ప్లాన్ చేస్తాం. నెక్స్ట్ గేమ్ ప్లాన్ చేస్తాం. ఓకే, సిద్ధు గారి కాంప్లిమెంట్స్ బాగుందండి. థ్యాంక్ యూ. హాయ్ బ్రో, ముందుగా మీకు కంగ్రాచులేషన్స్ బ్రో. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. బ్రో ఎలా అనిపిస్తుంది బ్రో సినిమా మిమ్మల్ని మీరు స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు? ఒక్కటే బ్రో, ఎమోషనలే. ఇగో నేను తెచ్చుకున్న కచెప్స్ తుడుచుకుంటానా, ఫస్ట్ ఫీలింగ్ కాదు బ్రో, ఎవరికైనా ఎమోషన్ అయిపోతాం, ఎమోషనల్ గా ఉంటాం. అందరు అరుస్తుంటే నా సీన్లకు కూడా మంచి అనిపించింది బ్రో. అంటే మీరు సినిమాలు ఉన్నారని నచ్చిందా, లేకపోతే మీకు పర్సనల్ గా సినిమా మనకు టచ్ అయిందా బ్రో? లేదు బ్రో, నాకు మేము షూట్ చేస్తుంటేనే నాకు పర్సనల్ గా కొన్ని సీన్స్ హార్ట్ టచింగ్ అనిపించినాయి. అది స్క్రీన్ మీద చూస్తా అంటే ఇంకా మనకి ఏడుపే ఆగదు. నేను దీంట్లో పార్ట్ అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉన్నది అంతే. ఇప్పుడు హీరో గారి యాక్టింగ్ అది ఎలా ఉంది బ్రో? రాజు క్యారెక్టర్ కి రియల్ స్టోరీకి మన కనెక్ట్ అయిందా బ్రో? అది మనకు జరిగింది అయితే రియల్ ఇన్సిడెంట్. దాన్ని అఖిల్ రాజ్ అయితే ఎక్కడ తక్కువ చేయకుండా, తేజస్విని కానీ మన చేతు సార్ కానీ ఎవరు తక్కువ చేయకుండా అందరూ వాళ్ళ బెస్ట్ వాళ్ళు ఇచ్చేసారు. ఇక మీరే అందరు ఎంకరేజ్ చేయాలి. అందరూ ఇప్పుడే అందరం బిగినర్స్, ఎంకరేజ్ చేసి చేయాలని కోరుకుంటాను. జనాలు రావాలంటే మీరు ఒక రీజన్ చెప్పండి బ్రో, అంటే ఎందుకు రావాలంటే ఏమని చెప్తారు మీరు? ఇప్పటికీ 3 సార్లు చెప్పిన, ఇది 4వ సారి చెప్తారా. మా సినిమాలో పలు రకాలు ఉంటాయి. లవ్ ఉంటది, ఫస్ట్ కామెడీ ఉంటది, దాని తర్వాత ఒక లవ్ ఉంటది, దాని తర్వాత ఎమోషన్ ఉంటది, దాని తర్వాత ఒక సైకోయిజం ఉంటది, దాని తర్వాత హార్ట్ టచింగ్ ఉంటది. ఇవన్నీ ఉంటాయి మా రాజు రాంబాయ్ సినిమాలో. సో అందరు వచ్చి మీరు పెట్టిన 100 రూపాయలకి 150 రూపాయల టికెట్ కి మేము వర్తిస్తామండి. ప్లీజ్ వచ్చి ఎంకరేజ్ చేయండి మా సినిమా. థ్యాంక్ యూ. ఓన్లీ అంటే ఫ్యామిలీ చూడొచ్చా బ్రో, ఓన్లీ లవర్స్ చూడొచ్చే సినిమాని? ఫ్యామిలీ చూడొచ్చు, కానీ లవర్స్ కి అయితే ది బెస్ట్ అని చెప్తా. ఫ్రెండ్స్ కూడా. ఓకే బ్రో, థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ బ్రో. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్. ఎలా ఉంది ఆడియన్స్ నుంచి రెస్పాన్స్? ఆడియన్స్ చాలా బాగా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. అందరికి విపరీతంగా నచ్చింది సినిమా. నాకు తెలిసి తెలంగాణలో ఈ మధ్య కాలంలో వచ్చిన ఒక ఇంటెన్షనల్ లవ్ స్టోరీ ఇది. చాలా నీట్ గా అందరు కుటుంబ సభ్యులతో చూడదగ్గ చిత్రం ఇది. ఎస్పెషల్లీ యూత్ చూడాల. నేను ఇంతకుముందు మీ అందరికి చెప్పినట్టు మన ఈవెంట్ టీజర్ లాంచ్ లో అనుకుంటాను ఒక డైలాగ్ చెప్పిన మీ అందరికి, గుర్తుందా మీకు? ట్రైలర్ లాంచ్ లో ఏం చెప్పా? ప్రేమ అంటే పడుకోవటం కాదు, నిలబడటం అనేది. అది అందరికి అప్పుడే లీక్ చేసిన. నేను ఏం లీక్ చేసిన? కథని లీక్ చేసిన. అందరికి అర్థం కాలేదు. ఇప్పుడు చూడండి, ఇప్పుడున్న యూత్ ముఖ్యంగా చూడాల్సిన సినిమా ఏంది అంటే, ఎందుకు అంటే ఏంటంటే అందరికి ఇంతకుముందు చెప్పినట్టు ఏంటంటే ప్రేమ అంటే పడుకోవటం కాదు, నిలబడటం. ఈ డైలాగ్ అర్థం కావాలంటే ఈ సినిమా చూడండి. మీకు డెఫినెట్లీ మీరు యు లవ్ ఇట్, యు ఎంజాయ్ ఇట్. సినిమాకి ఫస్ట్ ప్లస్ అంటే మనోజ్ గారి వాయిస్, మ్యూజిక్ అండ్ తేజస్విని గారి కావచ్చు, అఖిల్ గారు కావచ్చు, స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉంది. దీన్ని ఇంకొంచెం ప్రేక్షకుల ముందుకి ఇంకా తీసుకెళ్తే బాగుంటుందని అందరు ఒపీనియన్. దాన్ని ఇంకెలా తీసుకెళ్ళబోతున్నారు? డెఫినెట్లీ తీసుకెళ్తాం. ఎందుకంటే ఈ సినిమా ఇప్పటికే మేము US లో 150 థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నాం. US లో తర్వాత మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని థియేటర్లో రిలీజ్ చేస్తున్నాం. సినిమాలో మీకు మ్యూజిక్ కూడా ఒక పెద్ద సినిమాకు ఉన్నంత మ్యూజిక్ కానీ, ఫోటోగ్రఫీ కానీ, మీకు యాక్టింగ్ కానీ, సాంగ్స్ కానీ, ఎస్పెషల్లీ మా వెంకన్న మొత్తం షోని స్టీల్ చేసేసిండు. తర్వాత కట్ చేస్తే మీకు క్లైమాక్స్, ఎస్పెషల్లీ ఈ మధ్య కాలంలో ఇట్లాంటి క్లైమాక్స్ అయితే ఎక్కడ రాలేదు. కాబట్టి మీరు క్లైమాక్స్ కోసమైనా ఒకసారి మీరు సినిమా చూడండి. ప్రతి ఒక్కరికి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఏంటంటే, ఇప్పుడున్న యువకులకు విజ్ఞప్తి చేస్తున్నా ఏంటంటే, మీరు వచ్చి చూడండి, మీరు డెఫినెట్లీ వస్తుంది. ఇది చాలా మంది ఏమనుకుంటున్నారు అంటే విలేజ్ లవ్ స్టోరీ అనుకుంటున్నారు. ఇది విలేజ్ లవ్ స్టోరీ కాదండి. ఇది
ఒక ఇద్దరు లవర్స్ వాళ్ళ ప్రేమ కోసం ఎట్లా నిలబడరు అనేది స్టోరీ. కాబట్టి నేను మరొకసారి అందరికి విజ్ఞప్తి చేస్తున్నా, డెఫినెట్లీ మీరు ఒకసారి వచ్చి మీరు చూడండి, డెఫినెట్లీ మీకు నచ్చుతుంది.